ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిల వైద్యశాలలో క్యారెట్ బనానా షేక్ ని తయారు చేసుకునే విధానం కూడా చూసేద్దాం. డాక్టర్ గారు, మరి ఆరోగ్యవంతంగా పిల్లలకు ఆహారాలు అందించాలన్నా ముఖ్యంగా ఇలా పరీక్షల సమయంలో ఆయిల్ ఫుడ్స్ కానీ ఇడ్లీలు ఇలాంటివి పెట్టకూడదని చాలా మంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు బ్రేక్ఫాస్ట్ కి ఉపయోగపడే మిల్క్ షేక్స్ కానీ సులువుగా డిన్నర్ కి ఉపయోగపడే షేక్స్ కానీ ఏమైనా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఈ రెసిపీ ఏంటో ఒకసారి చూపిద్దామా? ఇప్పుడు పిల్లలకి రోజుకు 15-18 గంటల పాటు చదువుతారు ఎగ్జామ్స్. అంతసేపు కంటిని స్ట్రెయిన్ చేసేటప్పుడు కంటికి స్ట్రెయిన్ తగ్గించడానికి క్యారెట్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. కంటిని ఎక్కువగా వాడుకున్నాడు రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ ని తొలగించడానికి బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్ లాగా ఉపయోగపడుతుంది. ఎక్కువసేపు చదివిన నీరసం రాకుండా ఎనర్జీ రావాలి. అరటిపండు పండ్లల్లో మనకి చౌకగా దొరికే పండ్లలో అరటిపండు ఎక్కువ శక్తినిచ్చే పండు. అలాంటి అరటిపండును ఉపయోగించి మన పద్ధతిలో షేక్ పిల్లలకి పంచదార వేయకుండా కూడా ఎలా చేస్తే కూడా వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తూ బలాన్ని ఇస్తుందో ఆ షేక్ ఇప్పుడు చూద్దాం. క్యారెట్ బనానా షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ 1, అరటిపండ్లు 2, కొబ్బరి పాలు 1 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, చియా సీడ్స్ 1 టేబుల్ స్పూను. ముందుగా మనం తీసుకున్న పెద్ద క్యారెట్ని ఆ పీలర్తో పైన తొక్కట్లా చెక్కేస్తాం, గీకేస్తాం. ఆ క్యారెట్ చివర్లు అట్లా కట్ చేసిన తర్వాత క్యారెట్ని చిన్న చిన్న చక్రాలుగా అట్లా కట్ చేసేసుకుంటాం. అట్లా క్యారెట్ అంతటిని ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసి కొంచెం నీళ్లు పోసేసి మెత్తగా క్యారెట్ని పేస్ట్ అయ్యే వరకు అట్లా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఫిల్టర్లో పోసేసి క్యారెట్ జ్యూస్ని మనం అట్లా పిండేసేసుకుంటాం. ఇంకా పిప్పి తీసేస్తాం. బౌల్లో ఫిల్టర్ చేసిన క్యారెట్ జ్యూస్ని అట్లా పోసి ఉంచుకుంటాం. మనం తీసుకున్న 2 నాటు అరటిపళ్ళని, కర్పూరం అరటిపళ్ళని తొక్కలు తీసేసి చిన్న చిన్న చక్రాలుగా అట్లా కట్ చేసుకుని ఆ మిక్సీ జార్లోనే అరటిపళ్ళ చక్రాల పైన ఫిల్టర్ చేసిన క్యారెట్ జ్యూస్ని పోసేసి కొద్దిగా పాలు పోసేసి కొబ్బరి పాలు పోసాం అట్లా మూత పెట్టేసి బాగా గ్రైండ్ చేసేస్తాం. అలా బాగా గ్రైండ్ అయిన జ్యూస్లోకి తేనె వేసేసి తేనె కొద్దిగా బాగా కలపాలి. అట్లాగే చియా సీడ్స్ తీసుకున్నాం కదా 2 స్పూన్లు, దాన్ని కూడా ఇందులో వేసేస్తే ఒక 10 నిమిషాలు పావు గంటలో చియా సీడ్స్ నీటిని పీల్చుకుని బాగా ఉబ్బుతాయి. క్యారెట్ బనానా షేక్ చియా సీడ్ కాంబినేషన్తో సిద్ధమైంది. పిల్లలకి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకుండా అసలు ఐస్ వేయకుండా షేకులు ఇస్తే మంచిది. అదే ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా ఉంది, పిల్లోడు ఇష్టంగా తాగుతున్నాడు అన్నారా, వాడికి జలుబు దగ్గు వచ్చింది అనుకోండి, ఎగ్జామ్స్ అప్పుడు మళ్ళీ నిద్రపోయేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. న్యాచురల్గా కావాలంటే కాస్త కుండలో పోసేసి ఇసుకలో పెట్టిన కుండలో ఆ ముంతలో చిన్న పిడతలు ఉంటాయి, అలాంటి చిన్న పిడతల్లో షేక్ పోసేసి గుడ్డ చుట్టేసేసేస్తే చాలా చల్లగా అయిపోతుంది. ఆ చల్లదనం కమ్మగా ఉంటుంది. చూసారు కదండి, డాక్టర్ గారు చాలా సులువుగా ఉండే ఈ షేక్ రెసిపీని మనకందరికీ అందించారు. మరి క్యారెట్స్ బనానాస్ మనందరికీ ఉపయోగపడతాయి, పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా బాగుంటాయి. కాబట్టి ఎప్పుడైనా సమయం లేదు అని అనిపించినప్పుడు కాస్త డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని ఉంటే డ్రై నట్స్ అలాంటివన్నీ కూడా వీటిని మిక్స్ చేసుకుని ఇలా షేక్లా తాగడానికి ప్రయత్నించి చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.